నేను శ్రీనివాస్ నగర్లో ఉంటా. నా సాక్ష్యం చాలాసార్లు స్టేజ్ మీద పంచుకున్నా, కానీ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళ కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా సంవత్సరాలకి క్రైస్తవం ఉన్నాయి, కానీ నాకు ఒక ఇద్దరు పిల్లలు, మా భార్య. నా మ్యారేజ్ అయింది, అన్నిళ్ళ దాంట్లో మ్యారేజ్ అయింది, కానీ పిల్లలకు చిన్న రోజు స్కిన్ ఎలర్జీ ఉంటుంది, చిన్న పెద్ద అమ్మకు. అది డాక్టర్ అడుగుతా నార్మల్ అన్నారు. కానీ కొన్ని 13 సంవత్సరాల తర్వాత మన డిసెంబర్ మంత్లో కొన్ని ఈవీ స్కిల్స్ తోటి పిల్లలు బాధపడడం నేను అబ్జర్వ్ చేసి ఇంకా చర్చికి వెళ్తే చర్చి దగ్గర రామని ప్రేర్ చేస్తున్నాం. అది ఒక్కొక్కసారి హెవీగా చేస్తుంటే నేను ఒక సిస్టర్ ఉంటే, ఆ సిస్టర్ ద్వారా నాకు అన్న పరిచయం ఉంది. అన్న పరిచయం కాదు, కానీ అన్న పేరు తెలుసుకున్నాను, స్టీఫెన్ రవి అనేసి. కానీ ఆయన నెంబర్ నా దగ్గర లేకుంటే డిసెంబర్ 30, 2024 నైట్ మా పాప భయంకరంగా ఇంగ్లీష్ స్కూల్స్తో కోర్సు ఎక్కువ అవుతుంటే నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వక నేను దేవాయంగా నాకేం అర్థమవుతలేదు. నువ్వే సరికి అన్న జీసస్ పేపర్ తీసి ఒక యూట్యూబ్ ఛానల్ చేసి అన్న నెంబర్ తీసుకొని అందులోండి ఫోన్ చేసినాను. నాకు అన్న ఇట్లా ప్రేర్ చేయండి అన్న అంటే, చాలామంది పాస్టర్గా ప్రేర్ చేయమంటే ఫోన్లో ప్రేర్ చేసి వెళ్ళిపోతాం, కానీ అన్న రోజు నాతో మాట్లాడలేదు. నువ్వు ఫోన్ పెట్టేనే ఇంటికి వస్తా, నా పేరు కూడా అడగలేదు, నువ్వు ఫోన్ పెట్టేనే ఇంటికి వస్తున్నావు అన్నాడు. అలాగే ఎట్లా వస్తాడో అలా కాదు నాకు. సరే అన్న వస్తున్నాను కదా అనేసి కూర్చున్నా. వెంటనే ఫోన్ చేసిండు మా సెంటర్ కూడా వచ్చి ఫోన్ చేసి తీసుకెళ్తే ప్రభావం ఉట్టి ఈవీ స్పీడ్స్, మామూలు ఈవీ స్పీడ్స్ కాదు, చేతబడి అని తెలియజేసింది. ఆ రోజు 2025 డిసెంబర్ 2025లో అన్న ఇంకో పాస్టరు ఇద్దరు ఇంటికి వచ్చి మా మీద చేతబడి చెప్తున్నారని తీసివేశారు. అంటే అది లైవ్లో మా చిన్నపిల్లల ద్వారా ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాం అన్నీ తీసి ఆమెతో నశింపజేసినప్పుడు జరిగినాక ఆమెకు హ్యాపీగా అనిపించింది. సరే అనుకొని మా పాపకు ఎలర్జీ ఉంటుంది. ఈయన ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి మా పాపకు అన్న చెప్పిండు ఆ రోజు, ఈవీ స్పిరిట్ మొత్తం చెరువులంతా పోయిందమ్మా, నీకు టెన్షన్ లేదు. ఈవీ స్పిరిట్ అది ఆయిల్ తీసుకొని అది ఎలర్జీ ఉన్నాక రాసుకోండి అమ్మా అన్నారు. ఎలర్జీ ఉన్నాక రాసుకోవడం ఒక చేతికి రాసుకుంటే ఆటోమేటిక్గా తన చెయ్యి గాలిలో వేసుకోవచ్చు. ఆమె కాలులో ఈ చేయి రాసుకుని 2 చేతులు వేసుకోవడం, కాలు పెట్టుకున్నప్పుడు కాలు వేసుకొని ఒక మనిషిని కింద పడేసి తొక్కేసి కాలు పట్టుకొని ఇక లాక్కెళ్తే ఏ విధంగా ఉంటుంది అలా ఎవరు లేరు. గాలిలో ఒక కాలు పైన అలా ఒక లాగుతున్నట్టుగా ఇక్కడ నుండి ఆ తలుపుగాడి వరకు తీసుకెళ్ళి గొంతు మూగపోయింది. గొంతు అంటే ఒక మూగవాడైనా బాబే అంటారు, కానీ ఆ సౌండ్ కూడా పిల్లకు రాకుండా సప్పుడు లేకుండా మేము అల్లుగా సుది దేవుడికి వేసినాము, రక్తం మేము చెప్పమంటుంటే ఆ మాట రానియకుండా ఆ గొంతుని సైతాను పీడింపజేసింది. అప్పుడు నేను వెంటనే మా భార్య ఏడుస్తుంటే నేను అన్నకు ఫోన్ చేసిన, అన్న ఇదేదో మంచిది బాగాలేదు అన్న, నాకు అర్థం కాలేదు అన్న, ప్లీజ్ అన్న అట్లా అంటే నువ్వేం టెన్షన్ పడక నేను వస్తున్నా అన్నాడు. వస్తున్నాను సరిగ్గా ఒక 20 మినిట్స్లో అన్న ఇట్లా మెట్లు, మా ఇంటి మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎక్కుతున్నా నాకు తెలియదు, కానీ వస్తుంటే అన్న ప్రేర్ చేస్తున్న వాయిస్ మా ఇంట్లో తినిపోవడానే పాప నోరు విడుదలైంది. అప్పుడు ఏసు రక్తం చేయాలి. మళ్ళీ 15 మినిట్స్ 15 నిమిషాలు దాకా ఆ పిల్ల మూగపోయినట్టుంది. అప్పుడు అన్న చూసి ప్రేర్ చేసి వెళ్ళిపోయాడు. ప్రేర్ చేసినాక ప్రతి ఒక్క కట్టు మీ జీవితంలో విడిపోతున్నాయి ప్రభాకర్ అని చెప్పడము. అలా విడిపోవడంలో ప్రతిరోజు ఒక ఈవీ స్పిరిట్స్ రావడం, ఆ డెలివరీ అవ్వడం, ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మాకు నాకు ఎంటికలు ఉండే కదా, నోట్లో నుంచి ఎంటికలు రావడం, మా బిడ్డకు యూరిన్ల నుంచి ఎంటికలు రావడం, ఇలా జరగడం చాలాసార్లు అబ్జర్వ్ చేసాం. మళ్ళీ అలా విధంగా కొన్ని రోజులు కదా మా చిన్న బిడ్డ మేము లేము, మా మిస్సెస్ లేదు. మా మిస్సెస్ చిన్న షాప్ ఉంటే షాప్ కట్టేది, నేను డ్యూటీకి వెళ్ళిపోయినా. ఇద్దరు పిల్లలు మాత్రం ఇంట్లో వెళ్ళినాం. మా చిన్న పిల్ల మీద అది స్పీడ్, అది దురాత్మ శక్తులను గాలిలో ఇట్లా పైకి లేచింది అంట. నా పడుకున్నట్టు ఇట్లా గాలిలో ఇట్లా లేచి ఇలా నిల్చోవడం. అన్న మా పెద్ద పిల్ల అన్న ఫోన్ చేసి అన్న ప్రేయర్ చేస్తే నువ్వు కింద కూర్చో అంటే అదే గాలిలో కింద కూర్చోవడం, తలుపు కాడికి వెళ్ళిపోవడం. అన్న రిటర్న్ రానేసరికి అది వీడియో కాల్ కాదు, నార్మల్ కాల్లోనే. అలా అద్భుతాలు చాలా జరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా బిడ్డ కొద్ది సేఫ్ మేము మా ఫ్యామిలీ మొత్తం దేవుడు ఎక్కువ ఇష్టపడి నాకు అన్నని పరిచయం చేసి నా కుటుంబాన్ని రక్షించి
ఒక దారిలో నిలిచిపెట్టినందుకు నాకు దేవుని కృతజ్ఞతలు. ఇంకొక సాక్ష్యం అది అంటే జనవరి నుంచి ఇప్పటిదాకా 10 రోజుల సాక్ష్యం ఉన్నామా, కానీ నేను 3 సాక్ష్యాలు నేను చెప్పుకోవాలనుకుంటున్నాను. ఇంకొకటి, నేను పిల్లలు ఈ స్పీడ్గా ఉన్న వల్ల నేను డ్యూటీకి వెళ్ళలేక ఒక 4-5 months నేను సరిగా సంపాదించలేకపోయినా. డ్యూటీకి వెళ్ళిపోవడం, ఇలా ఫోన్ చేయడం, నేను పరిగెత్తి రావడం, మన జీతం లేకుండా ఏం లేకుండా ఇబ్బంది ఉండడం, స్కూల్ ఫీజు కట్టాలి. ఇక ఎన్ని ఇయర్ పాస్ ఏమంటారు స్కూల్ వాళ్ళు అంటే నువ్వు పంపించకండమ్మా, ఫీజు కట్టాక పంపించండి. సరిగ్గా నాకు ఈ టెన్షన్ ఉంది. పిల్లలు ఇప్పుడిప్పుడే మంచిగా వెళ్తున్నారు, స్కూల్కి పోతే అకాడమిక్ ఇయర్ మొత్తం పోతుంది. స్టీఫెన్ అన్న ప్రేర్ చేయను అన్న అంటే ప్రభాకర్ ప్రేర్ చేద్దాం ప్రభాకర్. అలాగే నాకు ఇంకొక చర్చ్ ఉంది, అంటే నేను రెగ్యులర్ పోయే చర్చ్ బెంజమిన్ ఫాదర్ది. నాకు ఆత్మీయత అంటే నాకు యేసులో తీసుకొచ్చిన ఆయన వ్యక్తి. ఆయన కూడా నేను ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన. ప్రేయర్ రిక్వెస్ట్ పెడితే అన్న ఒకరోజు ఇంటికి వచ్చింది. స్టీఫెన్ అన్న ఇంటికి వచ్చి, అమ్మ స్కూల్ కాడికి వెళ్ళొద్దామా, మాట్లాడొద్దాం, దేవుడు సాయం చేస్తాడు, మాట్లాడొద్దాం అంటే మా భార్య అన్న ఇద్దరు పోయి స్కూల్లో మాట్లాడారు. వాళ్ళు ఓకే అమ్మ మీరు ఒక చర్చి నుంచి ఏమన్నా అంటే అన్న సాయం చేద్దామని నేను అడిగి సాయం చేద్దామని అన్న అంటే సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకుని అన్న ప్రేర్ చేసి వెళ్ళిపోయాడు. దేవుడు సాయం చేద్దామా, అది ఎక్కడి నుంచి వస్తున్నా తెలియదు కానీ దేవుడు మాత్రం సాయం చేయగలడు మనకు అని చెప్తే సరే అన్నానే మా విశ్వాసం నేను ఇంటికి వచ్చినాక చెప్తాం. తెల్లారి 8 గంటలకు మా పాస్టర్ బ్రదర్ బెంజమిన్ అన్న సేమ్ అన్న ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి స్కూల్లో ప్రిన్సిపాల్ ఉండవు చూడమ్మా, మనం పోయి మాట్లాడొద్దామా అన్నాడు. అంటే సరే అన్ననే పోతే 1 రిటర్న్ 45,000 రూపీస్ అలా కట్టేసి పిల్లలకు ఎగ్జామ్ రాపియడం జరిగింది. అది ఆశ్చర్యంగా అనిపించింది. ఇంకా ఎవరైనా సరే ఇంకా సాయం చేద్దామంటూ 15,000 మాట ఇస్తారేమో అని అనుకున్నా, కానీ అది 1 year ఫీజు మొత్తం ఒకేసారి కట్టడం నాకు ఆశ్చర్యం చేసింది. ఇది కూడా ప్రేమ వల్ల అన్ని సాధ్యం అనేది ఒకటి చాలా నా బలంలో నిలుస్తున్నాను. అలాగే ఇంకో 3వ సాక్ష్యంగా మొన్న ఈఎస్ హాస్పిటల్లో నేను హాస్పిటల్ మా పెద్ద బిడ్డ స్కిన్ ఎనర్జీ ఉంది కానీ ఆ ట్రీట్మెంట్ కోసం అనేసి నేను ఈఎస్ హాస్పిటల్ అడ్మిట్ చేసినాక ఒకటే 3 బెడ్లు ఉన్నాయి. ఇంకా 3 బెడ్లు ఉన్నాయి. లాస్ట్ బెడ్లో మన బెడ్ ఉంది. ఆమెను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక చిన్న పాప, ఒక ముసలామె ఇబ్బంది పట్టు నేను చూసి ఆ సాక్ష్యం మన దేవుని గురించి చెప్తే అసలే పరిస్థితులు వాళ్ళు ఇందులో ముందు దేవుని గురించి చెప్తే వాళ్ళు వ్యతిరేకిస్తారు, ఎగతాలు చేస్తారు అని కొంచెం దౌడుతోటి. అమ్మ పాపకి ఏమైందని అడిగిన. పాపకి ఏమైందంటే ఏమన్నా అంటే ఒక్కసారి చూసిన నాకు అర్థమైంది, ఇది ఏదో తేడా ఉందమ్మా. రిపోర్ట్స్ ఇస్తారు. రిపోర్ట్స్లో ఏమైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ చూసుకుంటారు. రిపోర్ట్స్ నాశనం వస్తే మాత్రం నిజమైన నా దేవుడు మాత్రం చూసుకోగలరు అని సాక్ష్యం చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్లు వచ్చినా నార్మల్ వచ్చినాయి. నార్మల్ రాగానే వాళ్ళు 20 మంది హిందూస్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా హాస్పిటల్కి వచ్చినా ఈ మొక్కు తీసుకున్నాం, ఆ మొక్కు తీసుకున్నాం, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని చెప్తున్నారు. కానీ అమ్మ మీరు లాస్ట్కి నా దగ్గర నేను కూర్చున్నప్పుడు నా దగ్గర వచ్చాను, అమ్మ మీరు ఏ మొక్కులని తీసుకోండి, కానీ నా దేవుడు మాత్రం సజీవుడు, ఆయన మాత్రమే ఇది చేయగలుగుతాము అని అంటే బ్రదర్ అయితే మీరు ఏం చేయాలంటే నేను మా అన్నని పిలుస్తాను. మా అన్న ఇక్కడికి వస్తారు, మీరు సాక్ష్యం దేవుడు సాక్ష్యం చెప్పడం జరిగింది. అన్న అక్కడ రావడం జరిగింది. ఆ రావడం జరిగినప్పుడు ఆ పెద్ద మనిషిని మాకు స్కిన్ ఎలర్జీ అంటే నేను పోయి చూసినప్పుడు చెయ్యి అంతా సోరియాసిస్, చెయ్యి కాలు, ఆమెకు షుగర్ ఉండడం వల్ల ట్రీట్మెంట్ ఎక్కువ చేయలేకపోతున్నారు డాక్టర్లు. ఆమెకు ప్రేయర్ చేసిండట, పక్కన పాపకు ప్రేయర్ చేసిండు. ప్రేయర్ చేయడం వల్ల ఇద్దరికి రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి, కానీ అవి ఉన్నాయి. ఆమెకు 2 రోజులైనా నేను పోయినా ఈమె మొత్తం క్యూర్ అయిపోయింది. ఆ పాప కూడా డిశ్చార్జ్ అయిపోయింది. దేవుడు వాళ్ళు కొద్దిగా వెళ్ళేది ఉంది. వాళ్ళు వచ్చి వాళ్ళే ఇక్కడ సాక్షి చెప్తామన్నారు, కానీ వాళ్ళు మ్యారేజ్ ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. కానీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఇంకా చేయబోతున్నాడు. అప్పుడు ఇప్పుడు ఆయన సజీవుల లెక్కలో మనతో ఇక్కడ నివసిస్తున్నాడు కాబట్టి ఆయన మాత్రమే ధనం వచ్చేటప్పుడు మనకు ముందు మనం